ఉమ్మడి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మనం చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ల కేటాయింపుకు సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ప్రధానంగా కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. ఇంతవరకు ఇవ్వలేదని చెప్పి కూడా నిరుపేదలు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పేదింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అందరికీ ప్రతి ఒక్కరికి ఈ ఉద్దేశంతో ప్రవేశపెట్టినప్పటికి కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతుందని ఇటు అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో అనేక డబుల్ బెడ్రూమ్ కానీ కొన్ని సగం పూర్తయినాయి, మిగతా పూర్తి అయినా సరే వాటిని ఇవ్వకపోవడంలో కూడా ఇటు అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి వస్తుంది. ఖమ్మం జిల్లాలో సంబంధించిన నియోజకవర్గ స్థాయిలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ ఇటు పేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ కానీ కేవలం ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకే ఇస్తున్నారని చెప్పి లబ్ధిదారులు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అనేక చోట్ల కూడా వాగ్వాదం చేసిన పరిస్థితి వస్తుంది. ఖమ్మం నగరంలో కూడా ఈ లబ్ధిదారు ఎంపికలో కూడా లాటరీ ద్వారా పెట్టినప్పుడు కూడా అవి కొన్ని అది ఇల్లు ఉన్న వారికే ఇచ్చారని కూడా విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి వస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే నగరంలో కొన్ని పాఠశాలలో కూడా ఈ లాటరీ ద్వారా పెట్టిన నేపథ్యంలో మాత్రం అక్కడ ఏదైతే ఎంఆర్ఓ సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా ఎవరైతే కార్పొరేటర్ ఉన్నో తెలిసిన వాళ్ళకి వరకు ఇల్లు ఉన్న వారికి ఇస్తామని చెప్పి కూడా ఇటు మహిళలకు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల విషయంలో మాత్రం కొంచెం అలసత్వం ఉన్నదని, ఈ నేపథ్యంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం అని చెప్పి కూడా ఆరోపణలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో ఇవ్వడంతో ఇటు మంత్రి దగ్గరికి వెళ్ళి కూడా కలెక్టర్ దగ్గర కూడా అనేక ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ పట్టుకోవడంతో కొంతమంది లబ్ధిదారులు నేరుగా హైదరాబాద్ వెళ్ళి ప్రగతి భవన్ వెళ్ళి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో మాత్రం పూర్తిగా నిర్వీర్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని అయితే పూర్తి అయినా సరే ఇవ్వకపోవడంలో కూడా పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కొట్టచుండి కనబడుతున్నాయి. సో గతంలో కూడా వీళ్ళు ఇళ్ల స్థలాల కోసం కావచ్చు, అదేవిధంగా రోడ్డు బెడ్రూమ్ల నియామకాలకు సంబంధించి కొన్ని సందర్భాలలో అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ఎందుకు వీటికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కేటాయించట్లేదు? అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి నిరుపేదలకే అన్యాయం జరిగిందని అవుతుంది. సో దేని వైఫల్యం ఏంటి అసలు? అంటే ప్రధాన చాలా మంది కూడా నిధులకు ఇవ్వాలని చెప్పి చెప్పినప్పటికి కూడా ఇక్కడ అధికార నిర్లక్ష్యం మాత్రం కొంత చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది డబ్బులు కాసుల కోసం ఆశపడి కొంతమంది ఆశపెట్టిన నేపథ్యంలో వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకే కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా నగరంతో పాటు ఇటు గ్రామాల్లో అనేక మంది కూడా ఎవరైతే వాళ్ళకి అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసిపోయిన వాళ్ళతో మద్దతు పలికిన వారికే ఈ డబుల్ బెడ్రూమ్ ఎంపికలో కూడా ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ డబుల్ బెడ్ పూర్తయిన నేపథ్యంలో కూడా వాళ్ళకి ఇవ్వడానికి కూడా అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే ఇటు మంత్రి గారు అదేవిధంగా కమిషన్లో కూడా అనేక మంది నిరుపేదలు కూడా వెళ్ళి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఇంతవరకు మాత్రం పట్టించుకోవడానికి ఒక ఆరోపణలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. సందర్భంగా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంపిక విషయంలో కానీ అదేవిధంగా డిచ్చే విషయంలో కానీ ఎవరైతే నిరుపేదలు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి ఇటు వివిధ రాజకీయ పార్టీలు కూడా అనేక సార్లు ఆందోళన చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యంగా ఉందని మనం చెప్పవచ్చు. కానీ నిరుపేదలు మనం తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి కూడా మహిళలు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకంలో మాత్రం ప్రతి ఒక్కరిని చూసి మాత్రం ఎవరైతే వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు మహిళలు కూడా డిమాండ్ చేస్తున్న ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ గోవింద్.